పొలంను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. బాధితులు దారా శివయ్య. నగరంలోని 13వ డివిజన్ బలిజపాలెం దగ్గర కరివేరి కండ్రికలో ఉన్న దారా శివయ్య పొలంను ఆక్రమణదారులు ధ్వంసం చేశారు. మా తండ్రి తాత కాలంలో ప్రభుత్వ పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ పొలంను మేమే చూసుకుంటూ వస్తున్నాం. ఇటీవల కాలంలో రేట్లు అధికంగా పెరిగాయని దానిని కబ్జా చేసి మమ్మల్ని తరిమేద్దామని కొంతమంది రౌడీ మూకలొచ్చి మా పొలంను, అందులో ఉన్న పంటను, ఇంటిని, ఇంట్లో ఉన్న సామాన్ను ధ్వంసం చేశారు. ఈ విధంగా ధ్వంసం చేయడం మూడోసారి. పోలీసులకు తెలిపినా వారు ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదని బాధితుడు శివయ్య తెలిపారు. ఈ పొలం 1 ఎకరా 65 సెంట్లు మాత్రమేనని, దానిని కబ్జా చేయడం కోసం నిడదవోలు ప్రదీప్ రెడ్డి, శైలజారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పొలంను, అందులోని ఇంటిని, ఇంట్లో ఉన్న సామాను మొత్తాన్ని నాశనం చేశారని తెలిపారు. ఇకనైనా పోలీసులు మరియు దళిత నాయక సంఘాలు మా పొలంను మాకు ఇప్పించి న్యాయం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నామని బాధితుడు దారా శివయ్య తెలిపారు. సార్, మా తండ్రి గారి పేరు దారా చిన్నయ్య సార్. ఈ పొలం మా తాతగారి కాలం నుంచి, మా నాన్నగారి కాలంలో నుంచి ఈ పొలాన్ని మా నాన్నకి గవర్నమెంట్ గారు ఇచ్చున్నారు సార్. ఈ పొలాన్ని చేసుకుని జీవనాధారం గడుపుకుంటూ ఉన్నాం సార్. మేము ఈ పొలంలో ఒక్కొక్కసారి పంట పైరు, ఒక్కొక్కసారి కూరగాయల చెట్లు వేసుకుని ఆ రోడ్డు మీద పెట్టుకుని జీవనాధారం గడుపుకుంటూ ఉన్నాం సార్. గతంలో కూడా చాలా సార్లు నా ఆర్థిక పంట మీద దెబ్బతీస్తున్నారు సార్. ఇప్పుడు ఇవాళ ఉదయాన బిరదోలు పతిపిరెడ్డి 2 కార్లు తీసుకొని వచ్చి, జేసీపీ తీసుకొని వచ్చి నేను నివసిస్తున్న పొలంలో ఉన్న ఇల్లుని కరెంటుతో కూడా పాడు చేసి ఇల్లుని కూడా దోయేశారు సార్. తర్వాత అలాగే జామాయిల చెట్లు కనీసం 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. ఆ చెట్లన్నింటిని కూడా తొలగించేశారు సార్. అలాగే పంట కుప్పని అక్కడ మధ్యలో కుప్పు కనపడిన గట్ట వరి పండించుకొని ఆడ నుడుచుకునే దానికి ఒడ్లు సార్. నా బిడ్డలకు జీవన ఆధారం సార్. అవి ఆ ఒడ్లు కుప్పతో కూడా తోసి అది ముళ్ళ చెట్లన్నీ తోయేశారు సార్. తోయేసి ఇది వరకు కూడా వారం క్రితం ఈ బిరదోలని పతిపిరెడ్డి వచ్చి నన్ను నానా విధంగా మాలనా కొడక అని చెప్పి తిట్టి ఇబ్బంది పెట్టి చేస్తే నా భార్యని నన్ను బురదలో కూడా నెట్టేశారు సార్. ఆ రోజు బురదలోకి నెట్టేసినాక ఇదిగో బురదలో కూడా నెట్టేశారు సార్. ఆ రోజు వారం పైన మేము రూరల్ స్టేషన్లో కేసు ఇచ్చినాం సార్. కేసు ఇచ్చినా కూడా రూరల్ స్టేషన్లో మాకు ఏం న్యాయం జరగలేదు సార్. తర్వాత ఎస్పీ గారి కాడ కూడా వెళ్ళాం సార్. ఎస్పీ గారి కాడికి వెళ్తే డిఎస్పీ సార్ని కలవమన్నారు సార్. ఆడ కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాం సార్. మళ్ళీ 10 ఎస్పీ కాడికి నేను రానిము, ఏదైనా ఒకటి డిఎస్పీ కాడి గారే మాట్లాడమని చెప్పారు సార్. సార్ పదే నా జీవనాధారం మీద దెబ్బ కొడుతున్నారు సార్. ఇది వరకు కూడా సార్ ఈయన ఈ వాములు కూడా తగలబెట్టేశారు సార్. అప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి ఆపింది సార్. ఇదంతా వచ్చి ఇది వరకు కూడా ఇదిగో ఫైర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి వాళ్ళు ఫైర్ ఇంజిన్ కూడా చాపేది సార్. ఇది నా పశువులకి గడ్డి కూడా లేకుండా, నోరులోని పశువులకి దానా కూడా లేకుండా వాటికి కడుపు కూడా కొట్టారు సార్. ఈ రోజు నా బతుకు రోడ్డు మీద పడ్డా సార్. నా బిడ్డలకి అన్నం తినే పరిస్థితి కూడా లేదు సార్. ఈ పంటని పండించుకొని పదే దాడి చేస్తూనే ఉన్నారు సార్. నిన్నటి సమయంలో పూలమల్లి శ్రీకాంత్ అని ఆయన వచ్చి ఇతను గతంలో సంవత్సరం క్రితం కూడా నన్ను ఇబ్బంది చేశారు సార్. ఎట్లయితే ఇట్లుండి భూమిని ఈయన పూలమల్లి శ్రీకాంత్ అని ఆయన వచ్చి అలాగే ఆ చివరిలో లాస్ట్లో వచ్చి భూమిని ఎత్తి గందరగోళం చేసి నాశనం చేశారు సార్. ఆ పిల్లర్స్ వేశారు సార్ దౌర్జన్యంగా. అప్పుడు కూడా గతంలో నేను చాలాసార్లు ఆ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాను సార్. అప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆయన పిల్లర్స్ని బాగా కొట్టేశారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, నీకు హక్కులేదని చెప్పేసి మళ్ళీ నిన్న దిగారు సార్. ఈయన నిన్న దిగి పూల శ్రీకాంత్ నా సొక్కాతో కూడా ఇచ్చేసి నిన్న పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. 100 కాల్స్కి 3 సార్లు నిన్న ఫోన్ చేశాను సార్. నేను ఫోన్ చేసి తర్వాత ఎవరు కూడా పోలీసులు నాకు సహాయం చేయలేదు సార్. నేను పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆయన నాకు కొట్టి నా సొక్కాతో కూడా జింపి బురదలు నెట్టేసి గొంతు మీద పెట్టి వచ్చారు సార్. తర్వాత కేసు ఇచ్చినా కూడా ఆయన తీసుకోలేదు సార్. తర్వాత ఇప్పుడు ఈ ఉదయం కూడా మళ్ళీ జరిగితే కనీసం 10-15 సార్లు 100 కాల్స్ ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసినా కూడా మాకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఏం న్యాయం జరగట్లేదు సార్. పోలీసులు అయితే సార్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. నాకైతే న్యాయం చేయట్లేదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సార్ ముందర కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి బిరదోల శైలజారెడ్డి కొడుకుని తీసుకుని వచ్చి వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టినాను సార్. వాళ్ళవన్నీ కూడా పెంట్రీ చేసి పెట్టినాను సార్. ఈ పోలీసుల వల్ల నా ప్రాణానందం సార్. తర్వాత వచ్చి ఈ బిరదోల పతిపిరెడ్డి, బిరదోల శైలజారెడ్డి, పూల శ్రీకాంత్ వాళ్ళు కూడా నా ప్రాణానందం సార్. నా బిడ్డలకి నాకు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్. ఈ పొలం గురించి సార్, ఈ పొలం కోర్టులు ప్రాపర్టీ అయ్యే లోపల ఈ పొలాన్ని లాక్కోవాలని చెప్పేసి కొంత రాజకీయ పరంగా ఉద్దేశంతో కొంత రాజకీయ పలుకుబడితో కూడా వీళ్ళు చేస్తున్నారు సార్. ఇదంతా అపార్ట్మెంట్లు ఏరియా అయ్యే లోపల సార్ ఈ పొలాన్ని కాజేయాలని చెప్పి నన్ను కూడా కాజేయాలని చెప్పేసి వాళ్ళు దురుద్దేశంతో చేస్తున్నారు సార్. సార్ ఇది సార్ మీ మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఏంటంటే సార్ నాకు న్యాయం జరగాలి సార్. నాలాంటి తగ్గు కులాలు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటుంటే వాళ్ళ పొలాలు కూడా పేర్కొని ఈ విధంగా ఇబ్బంది చేస్తున్నారు సార్. ఇలాంటిది ఇంకొకరు కూడా అన్యాయం జరగకుండా, నాకు కూడా అన్యాయం జరగకుండా మీ మీడియా మిత్రులందరికీ నేను నమస్కరించుకుంటున్నాను సార్. మీ మీడియా మిత్రుల ద్వారా
దీన్ని తెలియపరిచి మాకు న్యాయం జరుగుతుందని మా అభిలాషం సార్. ఇందు మూలంగా సార్ నాకైతే నా కుటుంబ పరిస్థితి రోడ్డును పడిపోయింది సార్. నా బిడ్డలకు అన్నం తినే దిక్కు కూడా లాంటి అయిపోయింది సార్. ఆ పంట పండించిన దాన్ని వర్షాలు ఆగినాక తొక్కించుకొని ఆ ఒడ్లు ఇంటికి ఎత్తుకుపోతామనే ప్రదేశంలో కూడా ఆ పంటను కూడా ఆ కుప్పను కూడా వేసి ముళ్ళ కింద వేశారు సార్. చెట్లు దీంట్లో జామ చెట్లు ఉన్నాయి సార్. ఆ జామ చెట్లని కనీసం జామ చెట్లు అనేక పంట చెట్లు అన్ని చెట్లు కూడా ఇంతకుముందు వారం క్రితం వచ్చి అన్ని దోసేసారు సార్.